బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎంఎం అంటే ఏంటిది, సిఎంఎంఐ అంటే ఏంటిది, దీంట్లో లెవెల్స్ 1, 2, 3, 4, 5 దాని యొక్క వివరాలు, ఇది ఎవరు తీసుకోవాలి, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సిఎంఎంఐ లెవెల్స్ వచ్చేసి ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేస్తారో, యాప్ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ఈ సిఎంఎం అండ్ సిఎంఎంఐ లెవెల్స్ సర్టిఫికేట్స్ అని తీసుకోవడం జరుగుతుంది. మనం కంపెనీకి ఒక ప్రాజెక్ట్స్ మనం అడగడానికి వెళ్ళినప్పుడు మనకి ఆ కంపెనీ మనకి ఇనిషియల్ స్టేజ్లో ఉందా, లేకపోతే ఆల్రెడీ డెవలపింగ్ స్టేజ్లో ఉందా, లేకపోతే ప్రాసెస్లో ఉందా, లేకపోతే ఎక్స్పాన్షన్లో ఉందా, వాళ్ళు ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, వాళ్ళ బిజినెస్ స్టాండర్డైజేషన్ ఎలా ఉంది, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది, దీనికి డెవలప్మెంట్ టెక్నాలజీ ఏది యూజ్ చేస్తున్నారు, ఏ మెథడ్ యూజ్ చేస్తున్నారు, దీనికి క్వాలిటీ చెకప్ టెస్టింగ్ అనేది ఎలా చేస్తున్నారు. సో వీటిని ఆధారం చేసేసి ఈ సిఎంఎంఐ లెవెల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లెవెల్లో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ముందుగా మనకి సిఎంఎం గురించి చెప్పుకుంటే, సిఎంఎం అంటే కామన్ మెచ్యూరిటీ మోడల్ అండి. ఇది వచ్చేసి ఒక బిజినెస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సిఎంఎం 1 తీసుకోవడం జరుగుతుంది, అది ఇనిషియల్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి సిఎంఎం 2 అండి, అది వచ్చేసి మనకి రిపీటబుల్ అండి. నెక్స్ట్ సిఎంఎం 3 అండి, ఇది వచ్చేసి మనకి డిఫైన్డ్. నెక్స్ట్ వచ్చి సిఎంఎం 4 అండి, అది వచ్చేసి క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ అండి. నెక్స్ట్ వచ్చేసి సిఎంఎం 5 అండి, అది వచ్చేసి ఆప్టిమైజ్డ్. ఇలా మనం చెప్పుకుంటే సిఎంఎం అనేది ఓల్డ్ వర్షను, సిఎంఎంఐ వచ్చేసి న్యూ వర్షను. సో మనం ఇప్పుడు న్యూ వర్షన్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు సిఎంఎం కంటే సిఎంఎంఐ అనేది అడ్వాన్స్ స్టేజ్లో ఉందండి. సో మనం దీని గురించి మనం ముఖ్యంగా చెప్పుకుంటే, ఒక సిఎంఎంలో మనం స్టార్టింగ్ కామన్ మెచ్యూరిటీ మోడల్లో మనం ఒక వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి దాని గురించి ఏం అవగాహన లేకుండా స్టార్టింగ్ చేస్తే అది ఇనిషియల్ స్టేజ్ అండి. అంటే మనం దాని గురించి మనకు వెబ్సైట్ కానీ ఆండ్రాయిడ్ యాప్ గురించి కానీ ప్రీవియస్గా దాని గురించి ఎటువంటి మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా వర్క్ అనేది మన వర్క్లో మనం దిగినామనుకోండి, అది ఇనిషియల్ స్టేజు. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని, సో దానికి యాప్ డెవలప్మెంట్ కోసం అనేది మనం ఐడియాలజీ ఉపయోగిస్తే దానికి వచ్చి రిపీట్గా మనం చెక్ చేస్తూ ఉంటే ఆ ప్రాసెస్ వచ్చి మనకు లెవెల్ 2 కిందికి వస్తుంది. లెవెల్ 3 వచ్చేసి మనకి దానికి సంబంధించిన మనము డిఫైన్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏదైనా కానీ మనం పర్టికులర్గా దానికి ఫ్యూచర్స్ కానీ ఎలా చేసుకుంటే బాగుంటుంది, టెస్టింగ్ వైజ్గా ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకొని డాక్యుమెంట్ వైజ్గా ప్రిపేర్ చేస్తే లెవెల్ 3 కిందికి రావడం జరుగుతుంది. ఈ లెవెల్ 4 వచ్చేసి మనం డెవలపర్ని, టెస్టర్ని నెక్స్ట్ వచ్చేసి అటాచ్ చేసి, సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఇంటిగ్రేషన్ అనేది కరెక్ట్గా మనము చూసుకుంటే అది మనకి లెవెల్ 4 కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 5లో వచ్చేసి మనము ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ని మనం తీసుకొని దానికన్నా బెటర్ డెవలప్మెంట్గా మనం చేసే ఈ ప్రక్రియని మనం లెవెల్ 5 కిందికి రావడం జరుగుతుంది. ఇంటిగ్రేషన్ అంటే మనం ఒక ప్రోడక్ట్ని తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి రికార్డు ఎలా ఉంది, సో దాని పాయింట్ టు పాయింట్ చూడడము, డాక్యుమెంటేషన్ మనం ప్రిపేర్ చేసుకోవడము, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ని, సో న్యూ ప్రాజెక్ట్స్ని మొత్తం కంపేర్ చేసేసి దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్గా మనం చేసుకున్న డాక్యుమెంట్ వైజ్గా కొత్తగా ఎవరైనా అపాయింట్ అయితే ప్రాజెక్ట్ అనేది వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినా కూడా వాళ్ళకి ఈజీగా వాళ్ళు తెలుసుకుంటట్టు మానిటరింగ్ చేసి పాయింట్ టు పాయింట్గా ప్రోడక్ట్ని డెవలప్ చేయడంని దానికి వచ్చేసి ఈ లెవెల్ 5 సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ని అడ్వాన్స్ లెవెల్లో తక్కువ టైంలో అండ్ ఎఫిషియన్సీగా మనం చేయడానికి దానికి వచ్చేసి ఈ లెవెల్ 5 సర్టిఫికేషన్ అనేది సూచిస్తుంది. ఒక కంపెనీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు తీసుకునే లెవెల్ సర్టిఫికేషన్స్ ఈ సిఎంఎంఐ లెవెల్ సర్టిఫికేట్స్ అండి. సిఎంఎంఐ అంటే కామన్ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్ అండి. ఈ దీంట్లో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇట్లా 5 టైప్స్ ఉన్నాయండి. ఈ సిఎంఎంతో పోల్చుకుంటే ఈ సిఎంఎంఐ అనేది అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో అడ్వాన్స్ టెక్నాలజీతోటే ఈ సిఎంఎంఐ లెవెల్స్ అనేది సాఫ్ట్వేర్ యొక్క కంపెనీ యొక్క నామ్స్ని బట్టి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని బట్టి ఈ లెవెల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి సిఎంఎం లెవెల్ ఉంటేనే మనకు ప్రాజెక్ట్స్ అనేది ఈజీగా వస్తాయి. సో మన బిజినెస్ కూడా డెవలప్మెంట్ కానీ ఈజీగా ఛాన్సెస్ ఉంటుంది. మరియు మన ప్రొడక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ వైజ్గా అండ్ బిల్డప్ కోసము దాని పర్పస్ ఈ సిఎంఎం లెవెల్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ టెండర్లో, ప్రైవేట్ టెండర్స్లలో, మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీల్లో మనం తీసుకునే ప్రాజెక్ట్స్కి కంపల్సరీ ఈ సిఎంఎంఐ లెవెల్ సర్టిఫికేట్స్ మనకి మ్యాండేట్ చేయడం జరిగింది సాఫ్ట్వేర్ కంపెనీలకి. సో అందరూ గమనించి ఈ సిఎంఎంఐ లెవెల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాలి. మనం సిఎంఎంఐ 1, సిఎంఎంఐ 2, సిఎంఎంఐ 3, సిఎంఎంఐ 4, సిఎంఎంఐ 5
5 సర్టిఫికేట్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ వరల్డ్ ఈ CMMI లెవెల్ సర్టిఫికేట్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన CMMI సర్టిఫికేట్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిట్ మొత్తం మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. మేము CMM లెవెల్ సర్టిఫికేట్ కాకుండా మీకు బ్రోచర్లో చూపిన విధంగా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్లో ఉందండి, ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉంది, అండ్ కర్ణాటక బెంగళూరులో ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి చెన్నై అన్నానార్లో ఉందండి. చాలామంది మన వీడియోలు చూస్తున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోని అందరూ తొందరగా చేద్దండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.